ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, నువ్వు పిలిచావా? అవును బావా, తన్ని నేనే పిలిచాను. సుబ్బు ఇంటికి వెళ్ళి మరీ అతన్ని ఇన్వైట్ చేసి వచ్చాను. పాపం, ప్రియురాలు దక్కలేదన్న బాధలో ఉన్నట్టున్నాడు. ఏం చేస్తాం బ్రో, నీ బ్యాడ్ లక్ నా గుడ్ లక్. అంతా చేసింది నేనే అనుకో, కానీ దేవుడని అందరూ నమ్మారు. పిచ్చి ఫ్యామిలీ. హాయ్ బ్రో. హాయ్, కూర్చోండి. ఏంటి బ్రో అలా ఉన్నావు? ఏం లేదు. నువ్వు శ్రీవల్లి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావని నాకు తెలుసు. జరిగిన దానికి నా మీద చాలా కోపంగా కూడా ఉండి ఉంటావు. అబే, అదేం లేదు. దైవ నిర్ణయం అని అందరూ నమ్మినప్పుడు మీ మీద కోప్పడేదే ఉంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. మీ ఇద్దరి పెళ్ళి ఆ దేవుడు ముందే రాసిపెట్టాడు, అంతే. అయినా జరిగిందంతా శ్రీవల్లి నాకు ముందే ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను అర్థం చేసుకున్నాను. అవునా? ఓకే, నేను కూడా నీకు కొన్ని విషయాలు చెప్పాలి. జరిగింది మొత్తం నీకు క్లియర్గా చెప్తే కానీ నాలో ఉన్న గిల్టీ ఫీలింగ్ పోదు. షష్ఠీ రోజు నేను ఈ రూమ్కి వచ్చి, అదే ఇక్కడికొచ్చి తాళం పగలగొట్టి శ్రీవల్లిని తీసుకెళ్లాను. నువ్వు శ్రీవల్లిని రూమ్లో పెట్టుంటావని కేశవ్ బావ గెస్ చేశాడు. ఇక్కడికొచ్చి చూస్తే బావ చెప్పినట్టు తను ఇక్కడే ఉంది. తనని సుబ్రహ్మణ్యపురం తీసుకెళ్లమని నన్ను బ్రతిమలాడింది. అక్కడ బావిలోని విగ్రహం తను బయటికి తీస్తే వాళ్ళ అమ్మానాన్నలు కలిసి ఉంటారని, తనని నువ్వు ఆ విగ్రహం తీయకుండా ఆపుతున్నావని నాకు చెప్పింది. నువ్వెందుకు తనని ఇక్కడ లాక్ చేశావో తెలియదు. శ్రీవల్లిని అడిగినా చెప్పలేదు. తొందరగా తీసుకువెళ్ళమని రిక్వెస్ట్ చేసింది. అందుకే అక్కడికి తీసుకెళ్లాను. కానీ వెళ్ళాకే నాకు తెలిసింది తను ప్రాణత్యాగం చేయాలి అనుకుంటుందని. అప్పుడు నాకు అర్థమైంది నువ్వు తనని ఆపడానికి గల రీజన్. నాకు చాలా బాధేసింది. వాళ్ళ అమ్మా నాన్న పడే బాధని నేను చూడలేకపోయాను. ఆ టైంలో నువ్వు ఎక్కడున్నావో, ఎందుకు రాలేదో తెలీదు. అందుకే వేరే దారి లేక తనని బతికించుకోవడం కోసం తన మెళ్ళో తాళి కట్టాను. నీకు జస్ట్ సంజాయిషి ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఇదంతా చెప్పాను. అది కూడా ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే, తను సంతోషంగా ఉందో లేదో అని నీకొక డౌట్ ఉంటుంది కదా, అందుకే చెప్పాను. తను మాత్రం చాలా సంతోషంగా ఉంది. నువ్వు కల్లారా చూస్తేనే అది నీకు అర్థమవుతుంది. అందుకే రేపు సాయంత్రం జరిగే రిసెప్షన్ పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి. నేనా? రిసెప్షన్ పార్టీకా? నేను రాను. నువ్వు రావాలి సుబ్బు. నన్ను నీ ఫ్రెండ్ అనుకో, అలాగే శ్రీవల్లిని ఇంకొక ఫ్రెండ్ అనుకో. తన సంతోషం చూడ్డానికైనా నువ్వు తప్పకుండా రావాలి. అప్పుడే నీ మనసు కుదుట పడుతుందని నేననుకుంటాను. ప్లీజ్ కాదనుకు. సరే, వస్తాను. ఇంకో విషయం, నువ్వు వస్తున్నట్టు శ్రీవల్లికి చెప్పకు. ఎందుకు? సర్ప్రైజ్ చేద్దాం. సరే. ఎందుకు పిలిచావు? అలా పిలవకపోతే నేను తప్పు చేసిన వాడినవుతాను. బ్రేకప్లు ఎక్కువైపోతున్న రోజులు ఇవి. ప్రేమ అనేది చాలా చీప్ అయిపోతుంది. ఒక అబ్బాయిని సిన్సియర్గా ప్రేమించి పరిస్థితుల వల్ల మరొక అబ్బాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయిని కూడా అందరూ తప్పుగానే చూస్తున్నారు.
ప్రేమించిన వాళ్ళు ఎందుకు విడిపోయారో రీజన్ తెలుసుకోకుండా వాళ్ళ గురించి తప్పుగా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మొన్న మేము సరదాగా బయటికి వెళ్తే అక్కడ ఒక వేరుశనక్కాయలు అమ్ముకునేవాడు శ్రీవల్లి గురించి చాలా చీపుగా అసహ్యంగా మాట్లాడాడు. వీళ్ళిద్దరినీ ఎక్కడో చూశాడంట. వీళ్ళేదేదో చేశారని నేను పక్కనుండగానే వాడు నానా మాటలన్నాడు. పాపం శ్రీవల్లి చాలా ఇబ్బంది పడింది. తను అలా ఇబ్బంది పడటం నేను చూడలేకపోయాను. వాడన్న మాటలకి నాకు చాలా కోపం వచ్చి వాడి మీద చేయి కూడా చేసుకున్నాను. నేను ఈ విషయం అసలు ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే తెలిస్తే వాళ్ళందరూ కూడా బాధపడతారని. సారీ మావయ్య గారు, ఐఎమ్ వెరీ సారీ. శ్రీవల్లిని జాగ్రత్తగా చూసుకుంటానని మీరు తనని నా చేతుల్లో పెట్టారు. కానీ నేను తన మనసు బాధపడకుండా చూసుకోలేకపోయాను. కానీ ఇక మీదట తన ఆత్మగౌరవం దెబ్బతినకుండా, ఎవ్వరూ తనని వేలెత్తి చూపించకుండా చూసుకుంటానని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. నేను మీ అందరి ముందు ఇన్ని విషయాలు ఎందుకు మాట్లాడుతున్నానో మీకు అర్థమైందా? ఫ్యూచర్లో కూడా ఎవరైనా శ్రీవల్లి సుబ్బుల గురించి తప్పుగా మాట్లాడతారేమోనని, నా దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తారేమోనని చెప్తున్నాను. ఇప్పుడు శ్రీవల్లి కోట్ల రూపాయలకి వారసురాలు, మా కంపెనీకి బాస్. రేపు తన ఎదుగుదల చూసి ఎవరైనా అసూయతో ఇన్నాళ్ళు సుబ్బుతో ప్రేమ వ్యవహారం నడిపి అతనితో తేడా వచ్చేసరికి నన్ను పెళ్లి చేసుకుందని చెత్తవాగుడు వాగుతారని చెప్తున్నాను. నా భార్య గురించి నాకు బాగా తెలుసు. తను నిజాయితీకి నిలువెత్తు రూపం, వ్యక్తిత్వంలో అందరికీ ఆదర్శం. తనని అభిమానించే వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడని మంచి మనిషి. అలాగే సుబ్బు గురించి కూడా నాకు తెలుసు. నేను చెప్పిందంతా అర్థం చేసుకుంటారని, నిండు మనసుతో మా జంటని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కేశవ, శ్రీవల్లి మొహం చూడు ఎలా అయిపోయిందో. చావుకి బ్రతికి మధ్య కొట్టుకుంటున్న లేడి పిల్లలా ఉంది. అవునా అత్తి, మీ తమ్ముడు హీరో అయ్యి శ్రీవల్లిని భలేగా జీరో చేస్తున్నాడు. నిన్న లడ్డుగాడికి సారీ చెప్పిస్తుందా? దానికి అలాగే కావాలి. త్రిదేవ్ ఐడియాలే వేరు. వాడేం ప్లాన్ చేసినా అందులో హీరో వాడే అవుతున్నాడు. కత్తి అవసరం లేకుండానే గుండెని ముక్కలు ముక్కలు చేస్తున్నాడు. త్రిదేవ్, నువ్వు ఆల్రెడీ సుబ్బు ఇంటికి వెళ్ళి మరీ పిలిచినప్పుడు మళ్ళీ నన్నెందుకు అడిగావు తనని పిలుస్తావా అని? నేనేదో మాట వరుసకి క్యాజువల్గా అడిగాను శ్రీవల్లి. మరి తన ఫంక్షన్కి వస్తున్న విషయం నాకెందుకు చెప్పలేదు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని. అయినా దానికెందుకు అంత ఫీల్ అవుతున్నావు? నేనేమన్నా అనుకుంటానని నువ్వు అతన్ని పిలవను అన్నావు. కానీ నిజంగానే అతను రావడం నీకు ఇష్టం లేదా ఏంటి? హీఈస్ అవర్ ఫ్రెండ్ శ్రీవల్లి. అక్కడ చూడు, మీ అమ్మా నాన్న వాళ్ళు కూడా
అతనితో ఎంత బాగా మాట్లాడుతున్నారో, ఏదో చుట్టాలబ్బాయితో మాట్లాడుతున్నట్టు. సుబ్బు, జీవితంలో ఎన్నో అనుకుంటాం, అనుకున్నవన్నీ జరగవు. జరిగిన వాటికి అనుగుణంగా మనం మారాలి. గతంలో ఏదో జరిగిపోయింది, ఇక అది వదిలే. ఇలా జరగడానికి ఆ భగవంతుడే కారణం. నువ్వే చూస్తున్నావుగా, శ్రీవల్లిని ఎంత బాగా అర్థం చేసుకున్నాడో త్రిదేవ్. జరిగిన దాన్ని మనసులో పెట్టుకొని ఇంకా నీకు జీవితం లేదనుకోకు. నీకు కూడా బంగారం లాంటి భవిష్యత్తు ఉంది. నీ లైఫ్ నువ్వు చూసుకోవాలి కదా. కావాలంటే చెప్పు, నీకు మన కంపెనీలో మంచి జాబ్ ఇస్తాం. అయ్యో, జాబ్ ఏం వద్దండి. అసలు నాకిక్కడ ఉండటమే ఇష్టం లేదు. ఈ ఫంక్షన్కి కూడా త్రిదేవ్ నన్ను ఫోర్స్ చేస్తేనే వచ్చాను. అది కూడా శ్రీవల్లి ఎలా ఉందో చూడొచ్చనే ఆశతో వచ్చాను. తను సంతోషంగానే ఉంటుందని తెలుసు, కానీ ఒక్కసారి నా కళ్ళతో చూస్తే నాకు తృప్తిగా ఉంటుంది. అందుకే ఒక ఫ్రెండ్లా చూద్దామని వచ్చాను. సరే సార్, గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతాను. సుబ్బు, భోంచేసి వెళ్ళు బాబు. సరే అండి. రా సుబ్బు, గిఫ్ట్ కూడా తెచ్చావే. ఇంతకీ ఏంటది? ఫోటో ఫ్రేమ్. ఫోటో ఫ్రేమ్ అని తెలుస్తుంది, కానీ ఎవరిది? నువ్వు శ్రీవల్లి కలిసి తీయించుకున్నదా? జస్ట్ జోక్ చేశాను శ్రీవల్లి. ఈ ఫోటో ఎవరిదో ఎక్స్పెక్ట్ చేసి శ్రీవల్లి? మనదే శ్రీవల్లి, చూడు. వీడు మామూలుడు కాదు ఆర్తి. క్షణక్షణానికి సుబ్బు పేరు చెప్పి శ్రీవల్లికి నరకం చూపిస్తున్నాడు. సుబ్బు పేరు వినపడితేనే శ్రీవల్లి వణికిపోయేలా చేస్తున్నాడు. వీడి శాడిజం చూస్తుంటే వీడు సైకోలకే సైకోలా ఉన్నాడు. కొంతమందికి కొన్ని లక్షణాలు అలా వస్తాయిలే. శ్రీవల్లి గారి భర్త అమెరికాలో పెద్ద డాక్టర్ అంట. అటువంటి వ్యక్తి ఆవిడికి భర్త అవ్వడం ఆమె అదృష్టం. భార్య గురించి ఎంత గొప్పగా మాట్లాడాడో. ఈ రోజుల్లో కూడా ఇంత మంచి వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ఆల్రెడీ త్రిదేవ్ గారిని ప్రత్యక్షంగా చూశాక కూడా మళ్ళీ డౌట్ పడతారేంటి? ఆయన ఇండైరెక్ట్గా శ్రీవల్లి గారిని ఎవరన్నా ఏమన్నా అన్నారంటే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. ఆయన మాటల్లోనే మేడం మీద ఎంత ప్రేమ ఉందో కూడా తెలుస్తోంది. మేడం గారు ఎంతో పుణ్యం చేసి ఉంటే కానీ ఆవిడికి అలాంటి భర్త రారు. బాబాయ్, నాకు తినాలనిపించట్లేదు. నువ్వు తొందరగా తిని వెళ్ళిపోదాం. మీరిద్దరూ కలిసి ఒకే గ్లాసులో కూల్ డ్రింక్ తాగుతున్నట్టు ఫోజ్ ఇవ్వండి. చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను, ఏ ప్రశ్నను ఎవరినే అడగను, ఓ మౌనమా నిన్నెలా దాటను, పెదాలపైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఇవేళ దాన్నెలా చెరపను, తన జ్ఞాపకమైన తగదని మనసునెలా మార్చను,
జంటగా ఉండగా. శ్రీవల్లి అటు చూడు, అక్కడ సుబ్బు సరిగ్గా అన్నం తినట్లేదు. నువ్వు వెళ్ళి చూడు. నేనెందుకు? అక్కడ మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులేండి. సుబ్బు మన కోసం వచ్చాడు. అతనికి అన్నీ మనం దగ్గరుండి చూసుకోవాలి. అది మన ధర్మం. గెస్టుల్ని పిలిచి సరిగ్గా ట్రీట్ చేయకపోవడం కరెక్ట్ కాదు కదా. వెళ్ళి ఒకసారి చూసిరా. సుబ్బు, భోజనం చేయకుండా ఆలోచిస్తున్నావేంటి? తిను. తింటానులే. నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా? హ్యాపీగానే ఉన్నాను సుబ్బు. నాకు త్రిదేవ్తో పెళ్లి నిశ్చయించింది ఆ దేవుడు కదా. ఆయన ఏం చేసినా మంచి చేస్తాడు కదా. త్రిదేవ్ చాలా మంచోడు. అది నీకు కూడా తెలుసుంటుంది. నన్ను బాగా చూసుకుంటున్నాడు. సుబ్బు, త్రిదేవ్ పిలిచినా కూడా నువ్వు రాకుండా ఉండాల్సింది. నువ్వు సంతోషంగా ఉన్నావో లేవో చూడ్డానికి శ్రీవల్లి నేను వచ్చింది. నువ్వే ఇలా మాట్లాడితే నేను తట్టుకోలేకపోతున్నాను. శ్రీవల్లి, సుబ్బుతో మాట్లాడడం అయిపోయిందా? ఫోటో దిగుదాం రా. అయిపోయింది, వస్తున్నా. బాబాయ్ వెళ్దాం పదా. వెళ్ళొస్తావని సార్ వాళ్ళకి చెప్పి వెళ్దాం. ఇక ఎప్పటికీ రాం. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పద. అమ్మయ్యా, మొత్తానికైతే పెద్ద కార్యక్రమం అయిపోయింది. ఫంక్షన్ అంటే ఏమో అనుకున్నాను గానీ అంతసేపు స్టేజ్ మీద నిలబడాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. మరి ఫోటోలకి ఫోజులు ఇచ్చేటప్పుడైతే కొంచెం కష్టంగా అనిపించింది. నాకు కొత్త కదా. నువ్వు ఇదివరకు సుబ్బుతో ఇలాంటి స్టిల్స్ దిగి ఉంటావు. అందుకే నువ్వు ఈజీగా ఫోటోలకి ఫోజ్ ఇచ్చేశావు. సుబ్బు విషయంలో నాకు ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ ఉండేది. ఈరోజు సుబ్బుని పిలిచి క్లారిటీ ఇచ్చాక నాకు ప్రశాంతంగా ఉంది. అలాగే మీ విషయంలో ఎవ్వరూ తప్పుగా మాట్లాడొద్దని అందరికీ క్లియర్ కట్గా చెప్పేశాం. ఇక ఎవరు మాట్లాడినా కూడా నేను పట్టించుకోననుకో, కానీ అలాంటి మాటలు వింటే నువ్వు బాధపడతావు కదా, అది నేను తట్టుకోలేను. అందుకే అలా చేశాను. భార్య మనసుని అర్థం చేసుకునేవాడినే భర్త అంటారు. నేను నీ మనసులో ఉన్న బాధను తెలుసుకొని దాన్ని తీర్చాలి అనుకున్నాను, తీర్చేశాను. ఇంకా నీకు ఏ విషయంలో అయినా బాధగా ఉందా శ్రీవల్లి? ఏంటి అలా ఉన్నావు? సుబ్బు ఏమైపోతాడో అని ఆలోచిస్తున్నావా? సుబ్బుకేమన్నా హెల్ప్ చేయాలి అనుకుంటున్నావా? చెప్పు శ్రీవల్లి, చేసేద్దాం. మావయ్య వాళ్ళు అతని గురించి ఆలోచించి అతనికి మన కంపెనీలో జాబ్ కూడా ప్రపోజల్ చేశారంట. కానీ అతను వద్దు అని చెప్పాడంట. హాయిగా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎంతకాలమని అలా మెకానిక్ షెడ్ నడుపుతాడు? నీతో బ్రేకప్ అయ్యేసరికి అతని లైఫ్ గురించి సీరియస్గా ఆలోచించడం లేదనుకుంటా. కానీ మనం అతన్ని అలాగే వదిలేయకూడదు. ఏదో ఒక విధంగా అతని లైఫ్ని సెట్ చేయాలి. సుబ్బుతో నువ్వు ఒకసారి మాట్లాడొచ్చు కదా. నువ్వు చెప్తే అతను జాబ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తాడేమో. నాకైతే అతను నీ మాట వింటాడు అనిపిస్తుంది. రేపు మనం ఒకసారి సుబ్బు ఇంటికి వెళ్ళి నచ్చజెప్పి చూద్దాం. ఏమంటావు? ఏంటి శ్రీవల్లి, నా పాటికి నేను మాట్లాడుతున్నాను, నువ్వు అలా సైలెంట్గా ఉంటావేంటి? ఇంత చెప్పినా ఇంత చేసినా కూడా నువ్వు నాతో ఫ్రీగా ఎందుకు ఉండలేకపోతున్నావు? సరదాగా మాట్లాడొచ్చు కదా. ఈరోజు రిసెప్షన్ బాగా జరిగింది కదా. పార్టీకి వచ్చిన వాళ్ళందరూ మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నారు. అది వింటుంటే
నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అవును, సుబ్బుతో మాట్లాడావు కదా, అతనేమన్నాడు? మన జంట బాగుంది అన్నాడా? అతను హ్యాపీ ఫీల్ అయ్యాడా? ఇంతకీ మన జంటను చూస్తే నీకేమనిపిస్తుంది? ఏంటి శ్రీవల్లి, ఏం మాట్లాడో? అసలు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా? హ్యాపీగా ఇక్కడ నన్ను హ్యాపీగా ఎక్కడ ఉండనిస్తున్నావు నువ్వు? అదేంటి శ్రీవల్లి అలా అంటున్నావు? నేను నిన్ను హ్యాపీగా ఉండనివ్వట్లేదా? ఉండనివ్వట్లేదు. నేనేం చేశాను? నువ్వు చూపించేది అతి ప్రేమ అనుకోవాలో అతి చనువు అనుకోవాలో ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ప్రతిసారి సుబ్బు సుబ్బు అని మాట్లాడి అతన్ని ప్రతిసారి గుర్తు చేస్తున్నావు? ఐ లవ్ యూ శ్రీవల్లి. ధైర్యం చేసి అడుగుతున్నా. భార్యాభర్తలమైన మనం ఈ రోజు నుండి ప్రేమతో దగ్గరయ్యి ఆ బంధాన్ని శాశ్వతం చేసుకుందాం. నీకు కూడా మనస్ఫూర్తిగా ఇష్టమైతే ఈ పువ్వును తీసుకొని నీ అంగీకారాన్ని నాకు తెలియచేయి.